ఇది కేవలం 3 రోజుల్లో ఎలాంటి ఫైల్స్ అయినా కూడా ఈజీగా తగ్గించేసుకోవచ్చు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో, ఫైల్స్ ఎంతగానో ఇబ్బంది పడే వాళ్ళకి ఇదొక గొప్ప వరమైన, అద్భుతమైన చిట్కా అని చెప్పుకోవచ్చు. సో, 3 రోజులు ఇలా చేసి చూడండి. ఎటువంటి ఫైల్స్ ఉన్నా కూడా ఎంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఫైల్స్ అయినా కూడా చాలా చక్కగా తగ్గిపోతాయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే హెల్త్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఒక సిస్టర్ కమెంట్ చేసింది, అక్క నేను ఫైల్స్తో చాలా ఇబ్బంది పడుతున్నాను, మంచి టిప్ ఏదన్నా ఉంటే చెప్పక్క అని కమెంట్ చేసింది. సో ఆ సిస్టర్ కోసం అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫైల్స్తో ఈ మధ్య కాలంలో చాలామంది కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు కదండి. మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ నరకం అసలు అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. అంత నరకంగా ఉంటుందన్నమాట. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఫైల్స్ని మనం ఈజీగా ఇంట్లోనే ఎలా తగ్గించుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేయబోతున్నాను. సో మరి వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక అరటికాయ తీసుకోవాలండి, బాగా పండినటువంటి అరటిపండుని తీసుకోవాలి. మరీ మెత్తగా కాదు, మరి అలానే పచ్చిది కాదు, ఇలా మీడియం సైజులో ఉన్నటువంటి కొంచెం పండినటువంటి అరటిపండుని తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ తొక్కలు తీసేసి ఈ విధంగా అరటిపండు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీనిపైన కర్పూరం ఉంటుంది కదండి. కర్పూరం మనం ఎక్కువగా పూజలకి యూజ్ చేస్తూ ఉంటాము. ఆ కర్పూరం వేరుగా ఉంటుంది, అలానే పచ్చ కర్పూరం అని వేరుగా ఉంటుందండి. ఇక్కడ నేను పచ్చ కర్పూరాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. పచ్చ కర్పూరం మనం ఎక్కువగా వంటల్లో కూడా యూజ్ చేస్తారండి. సో పచ్చ కర్పూరం తీసుకొని ఇలా అరటిపండులో పెట్టేసి ఉదయం పరగడుపున రోజు 3 రోజులు ఇలాగా మనం నమిలి మింగేసేయాలన్నమాట. ఆ పచ్చకర్పూరము అరటిపండులో పెట్టేసి నమిలి మింగేసి మనం ఒక 1 అవర్ పాటు ఏమీ తీసుకోకుండా ఉండాలి. కాఫీ కానీ టీ కానీ ఏమి. ఇలా 3 రోజులు చేసి చూడండి. అసలు మీకు ఫైల్స్తో ఎంత ఇబ్బందికరంగా బాధపడుతున్నారు, ఎన్నెన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఉండొచ్చు కానీ ఫలితం లేకపోవచ్చు, కానీ ఒక్కసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. ఇలా పచ్చకర్పూరాన్ని అరటిపండులో పెట్టేసుకొని ఇలాగా నమిలి మింగేస్తే 1 అవర్ దాకా కూడా ఏమీ తీసుకోకూడదు. 1 అవర్ తర్వాత మీరు టీ కానీ కాఫీ కానీ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో అది తీసుకోవచ్చు. సో 1 అవర్ అంటే 1 గంట దాకా కూడా ఏమి తీసుకోకూడదు. ఈ విధంగా 3 రోజులు పరగడుపున చేయండి. మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు కర్పూరం అందులో పెట్టి తినబుద్ధి కావడం లేదనుకోండి, కర్పూరాన్ని ఇలాగా మనం పౌడర్లా చేసేసి దానిపైన చల్లేసుకొని నమిలి మింగేసి అలా మనం తినొచ్చు. సో ఈ విధంగా ట్రై చేయండి. 3 రోజులు ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఫైల్స్తో ఎంతగానో ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. సో ఎంతో కష్టంగా ఉంటుందండి ఫైల్స్ ఉన్న వాళ్ళకి. మరి మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. మీరు పెట్టే వీడియోస్ చాలా బాగుంటున్నాయి, నేను కూడా యూజ్ చేస్తున్నానండి, ట్రై చేస్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుందని ఆ సిస్టర్ మరి కమెంట్ చేసి ఫైల్స్ గురించి కూడా మరి అక్క మంచి టిప్స్ ఏమైనా ఉంటే చెప్పక్క అని పెట్టిందనమాట. సో ఆ సిస్టర్ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఏమీ లేదండి, చాలా ఈజీ అనమాట. మనం ఎక్కువగా ఇబ్బంది పడే పని లేదు, ఎక్కువగా మెడిసిన్స్ వేసుకునే పని లేదు. ఎన్నో మెడిసిన్స్ వేసి మీరు ఇబ్బందిగా మరి ఉండవచ్చు, కానీ ఒక్కసారి ఈ ట్రిక్ మీరు ట్రై చేసి చూడండి. అద్భుతంగా పనిచేస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదండి. సో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది. మీరే కమెంట్ చేస్తారనమాట, అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మీరు 3 రోజులు పరగడుపున ఇలా తిని చూడండి, ఫైల్స్ అనేవి చక్కగా మీరు కంట్రోల్ అయిపోతుంది. మళ్ళీ రమ్మన్నా కూడా రావండి, అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఇలా పచ్చకర్పూరాన్ని అరటిపండులో పెట్టేసి ఉదయం పరగడుపున తినడం వల్ల ఫైల్స్ అనేవి ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుందండి. మనం ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేసామనుకోండి, ఒక్క మెడిసిన్ వేస్తే ఒక్క ప్రాబ్లంకి 10 ప్రాబ్లమ్స్ తోడవుతూ ఉంటాయి. ఒక్కసారి మీరు ఇలా న్యాచురల్గా ఇంట్లో ఈ ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది. సో 3 రోజులు చాలండి. 3 రోజులు ఉదయం పరగడుపున ఇలా తిని ఒక 1 అవర్ పాటు
అసలు ఏమీ తీసుకోకూడదు. 1 అవర్ తర్వాతే మీరు ఏదైనా ఆహారం కానీ, లేదంటే టీ కానీ, కాఫీ కానీ తాగొచ్చు. సో, 1 అవర్ తర్వాతే ఏదైనా తినాలి. సో, మరి ఇవి తినుకుంటూ మీరు మసాలా ఫుడ్స్ కానీ, లేదంటే ఆయిల్ ఫుడ్స్ కానీ అవి ఏవి కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి తినేటప్పుడు మళ్ళీ మీకు ఈ టిప్ అనేది పనిచేయదనమాట. ఎందుకంటే ఆయిల్ ఫుడ్స్, మసాలాల ఫుడ్స్ మీరు తిన్నారనుకోండి ఇవి తీసుకుంటూ, అవి పనిచేయవు కాబట్టి ఏమి తీసుకోకుండా ఇంట్లోనే మరి చక్కగా వంట చేయించుకొని తినండి. సో, ఎందుకంటే ఆయిల్ ఫుడ్స్‌లో మనం బయట కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము. లేదంటే బిర్యానీలు అలాంటివి తింటూ ఉంటాము. దానివల్ల మనకి ఇంకా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ప్రాబ్లమ్ ఎక్కువవుతుంది. సో, ఇలా తీసుకునేటప్పుడు మీరు అలాంటివి ఏవి కూడా యూజ్ చేయొద్దు. ఎందుకంటే అవి తగ్గాలి కదా! మనం తగ్గితేనే కదా శుభ్రంగా చక్కగా మన ఆరోగ్యంగా ఉండడానికి యూజ్ అవుతుంది కాబట్టి, సో, కొన్ని రోజుల పాటు తగ్గేంత వరకు కూడా అవి తినవద్దు. సో, వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.